హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేబుల్ ఫర్ 5 ఫుడ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి న్యూ రెసిపీతో వచ్చేసాను. క్రిస్పీ చీజీ బ్రెడ్. ఇది మా పాప చేసిందండి, నేను కాదు. ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో బటర్ వేసాము. బటర్ మొత్తం మెల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇగోండి ఇట్లా కొంచెం బాయిలింగ్ లాగా అవుతుంది చూసారా, అప్పుడు తీసేసుకోవాలి. టోటల్ మెల్ట్ అయ్యే వరకు ఉంచాల్సిన అవసరం లేదంట. తనే చేస్తుంది, నేను వీడియో తీస్తున్నాను. తర్వాత ఆ బౌల్లోకి తీసుకున్నాక మనము ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటాం అన్నమాట. తను చీజ్ యాడ్ చేసిన తర్వాత స్లైసెస్ లాగా తీసుకొని ఆ చీజ్ని అందులో వేసింది. తర్వాత మిక్స్ చేసుకోవాలి. జస్ట్ కొంచెం బటర్లో మిక్స్ అవ్వడానికి ఉంటే చాలు అంది. నేను అదే అన్నాను, ఎలా మళ్ళీ ఇదవుతుందా అంటే లేదు, అది జస్ట్ స్ప్రెడ్ చేయడానికి కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది అని చెప్పింటాను. బాగా మిక్స్ చేసుకున్నాక కొత్తిమీర, కొరియాండర్ వాష్ చేసి వేసింది. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసింది. నెక్స్ట్ పెప్పర్. బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ మంచిగా మిక్స్ అయ్యే వరకు బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. బటర్ మనకి చీజ్ చాలా హెల్త్కి మంచిదండి. ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. ఎవరైతే డైట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా అనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. తర్వాత ఇందులో కొంచెం బటర్ ఎక్కువైందని తను అందులో బటర్ యూజ్ చేసింది. మామూలుగా ఏంటంటే కొంచెం మనం బటర్ ప్యాన్కి రాసుకొని బ్రెడ్ని ఫ్రై అవ్వడానికి అనేసి అనమాట. వన్ సైడే మనం స్ప్రెడ్ చేసుకుంటాం అన్నమాట, మనం కలుపుకున్న చీజ్ అవన్నీ. తర్వాత తను కలుపుకున్న మిక్సింగ్ అదంతా మిక్చర్ని స్ప్రెడ్ చేసింది అనమాట. చీజ్, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసి చేసింది కదా, అది కలుపుకున్న దాన్ని మంచిగా బ్రెడ్కి స్ప్రెడ్ చేసుకుంది. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యాక ఇగో చూడండి, పైనుంచి మళ్ళీ కొంచెం చీజ్ని వేసుకుంది. మోజరెల్లా చీజ్ని వేసింది. నవ్వు ప్యాన్లో పెట్టేసింది. ప్యాన్లో పెట్టాక బటర్ వేసింది కదా ఆల్రెడీ, అది మంచిగా బ్రెడ్కి ఇదయ్యే వరకు కొంచెం స్లోగా కలిపింది. తర్వాత మళ్ళీ ఇంకొంచెం చీజ్ స్ప్రింకిల్ చేసి సిమ్లో పెట్టాలి టోటల్ ప్రాసెస్ అంతా. అప్పుడే బ్రెడ్ అనేది క్రిస్పీగా మంచి ఫ్రై అవుతుంది. లిడ్ పెట్టి క్లోజ్ చేసేసాము. లిడ్ తీసి చూస్తే మీకు చూడొచ్చు, బ్రెడ్ అనేది మంచి బ్రౌనిష్ కలర్గా కింద ఎంత క్రిస్పీగా అయింది. పైన చీజ్ కూడా చాలా మంచిగా మెల్ట్ అయిపోయింది చూడండి. అలాగే బ్రెడ్ స్లైసెస్ మనం పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. చీజ్ చాలా మంచిదండి హెల్త్కి. ప్రోటీన్ ఉంది, ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, విటమిన్ B12, ఐరన్ కంటెంట్, K12. అది ఎంతవరకు అంటే మనం మోడరేట్ లెవెల్లో తీసుకున్నంత వరకు ఇట్స్ నాట్ అన్ అన్హెల్దీ ఫుడ్. తీసుకోవచ్చు, హెల్దీ ఫుడ్ అనమాట చీజ్ అనేది. ఇంకా స్నాక్స్ షుగర్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి, అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు దే కెన్ యూజ్ దిస్ రెసిపీ. ఇది మీరు స్నాక్స్గా తినొచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ట్రై చేయొచ్చు. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.